लास्ट चाळीसचा निर्धार, ईचा निर्धार माळा घालत स्वामी. లాస్ట్ పోతా ఆవచ్చు. जो दूसरे दूसरे టెంపుల్ దావత్ దావదన స్వాములను ప్రత్యేకంగా దర్శనాలు ప్రత్యేక పూజలు రాస్తారు. హను మధ్యమడుగుమ ఆంజనేయ స్వామిన 4వ తారీఖే అంటే హమిన్ మాలన్ ప్రకారం 4వ తారీఖే అభిషేకము కత్రాకు నదులేరు పాణి కత్రాకు ఆకులెత్తి పూజా కనన్ కచ్చ అసలు ఈ कसन का तो स्वामुल राज स्वामुल आरेच भैया स्वामी माळा काढ रहे रास आदमी दर्शन में नहीं जाओ रास आदमी जाए नहीं ముందు అసలు పూజా విధానం కాయ మాలం చేయి అసలు పూజా విధానం కూ జరగచ్చా కేతిన్ జరగచ్చా యాక్చువల్ కాయ బాపు గత 14 సంవత్సరాలు అయితే జయరాम स्वामी आशीष लेती कार्यक्रम करायचा मत करायचो मार कष्टार्जित होती मग प्रति मैं डॉक्टर आरपी डॉक्टर मग प्रति मंगळवाరం आजकोन स्वामी वासु काढा ओके हनु प्रति संवत्सरम एक वर्ष एक आपण डॉक्टर वेतानी आपने आज जो कोण आदाय माते प्रति मंगळवारम प्रति एक दाडो स्वामी वासु कतरा भी आया कतरा आया 10,000 आया 10 रुपये आया पाव हां स्वामी वासु हनु సంవత్సరమే కొన్ని సంవత్సరాల కాయకు 52 మంగళవారాల కొన్ని సంవత్సరాలు 51 అలాంటిది స్వామి से अकाउंट सेपरेट వచ్చే స్వామి ప్రతి మీనా మీనా ले जान अकाउंट पे ये अब हट मत कति पूजे लेने ये जाऊं के लिए वो 10-5 बजे को और तो पाटू इससे कार्यक्रम लाइन हो पिसा काम पड़ जाता मैं आपको सबको करता नहीं मार कष्टार्जित में थी मार गुरु ने उन सరైన సంపూర్ణమైన బలం రేణు కాబట్టి एक शिष्युడు कल्टन రేణు एक गुरु सरिगा रे 100 शिष्युలను एक गुरु तैयार कर सकत पण 100 शिष्युल भले एक गुरु तैयार कर सके जो జయరాम స్వామి అనే ఒక గురు వేల లక్షల మంది తయారు చేశారు కానీ అందులో ఒక సరైన శిష్యుడు ఉండాలనే నా సంకల్పం అందుకే నేను ఏంటంటే నా కష్టార్జితంతో నేను ఎవరిని ఏమడను నేను ఒకడే నేను చేసే పూజ అక్కడ మధ్యమడుగు ఆంజనేయ స్వామికి సంపూర్ణమైన పూజ జరగాలి అది ఎవరు సమక్షంలో నాకైతే ఎవరైతే ఉపదేశం ఇచ్చి ఈ స్థాయికి ఈ బట్ట వేసుకునే స్థాయికి తీసుకొచ్చిరో వాళ్ళందరి సమక్షంతో పాటు నాతో పాటు నాలాంటి స్వాములందరికీ మంచి జరగాలి లోక కళ్యాణం జరగాలనేది నేను ప్రతి సంవత్సరము మార్గశిర మాసం కార్తీక మాసంలో మాలేసుకొని మార్గశిర మాసం నుంచి 11 రోజులు నేను పచ్చి గంగా తొట్టే ఉంటా వేరేది ఏం తీసుకోను లెమన్ వాటర్ అదే తీసుకొని ఉంటాను రోజుకి అట్లా 11 రోజులు చేసినాక కార్తీక మార్గశిర ఏకాదశికి భద్రాచలం పోయి భద్రాచలంలో స్వామివారికి అభిషేకం చేయించి అక్కడ సరైన ఆ దేవస్థానం వాళ్ళతోటి మాట్లాడి స్వామికి ప్రత్యేకంగా లడ్డు తయారు చేయిస్తాను రాములోరి ప్రసాదం ఆంజనేయ స్వామికి నైవేద్యం ఓకే ఓకే ప్రత్యేకంగా లడ్డు తయారు చేపిస్తా ఆ లడ్డు తీసుకొని ఇక్కడ స్వామికి 5 రకాల 11 రకాల నివేదన తయారు చేసి స్వామికి అన్ని రెడీ చేస్తా 2,54,54,000 పుష్పాలు 2,54,000 3,50,000 2,50,000 తమలపాకులు 54,000 తమలపాకులు హనుది వెతాన్ని ప్రత్యేకంగా భద్రాచలమేతి మధ్యమడుగు ఆంజనేయ స్వామి వారిన నైవేద్యమే వాసు భద్రాచలమ ప్రత్యేకమైన లడ్డు తయారు కావచ్చు కదా హను అజి భద్రాచలమేతి ప్రత్యేకంగా స్వామి వారు లడ్డు తయారు वो लड्डू भी हम आंग आड़दाड़े रांगा यादगिरीगुट्ट देवस्थान में थी वो देवालय में फोन करा था हमारे स्वामी लाचा हम कहता वो परमिशन ले वो प्रत्येक मैंने लड्डू ఏర్పాటు और तो पाटू 108 బిందెల గోదావరి నీళ్ళు 108 బిందెలు ఇదే ఈ బిందె తయారు కరా ये 108 దేవుడి జై శ్రీరామ్ ఇదే విష్ణు నామాలు ఈ స్వామిని ఏ రూపరే కొబ్బరి బొండం రచ ఓకే 108 కొబ్బరి బొండాలు అయితే ఫస్ట్ స్వామిని అభిషేకం 108 గోదావరి నీళ్లు హనుద వేదాని కొబ్బరి కాయలు అయితే కొబ్బరి నీళ్ళు అయితే స్వామి వారిని ఫస్ట్ అభిషేకం ఇక్కడ 4వ తారీఖు ఉదయం కాయం करा सकते स्वामी हमसे कायम करा सकते ఈ 11 రోజుల ఉపవాసం रहता हमारा टीम मार शिशुल से हमसे भरताने से समकूर्चला माला कालाचे लारे दाडती प्रत्येक एक वस्तु से समकूर्चला तो कायम करा सकते మధ్యమడుగు ఆంజనేయ స్వామి 2,54,000 తమలపాకులు 2,54,000 సకల పుష్పాలు మొగలిపూ బందిపూ తప్ప సకల పుష్పాలతో జమీ పర్ మలతో से पुष्पाలు एक మొగలిపూ బందిపూ తప్ప పూజకు పనికిరాని పూలు మిగతా సే పుష్పాలు 1,400 ఓడలతోటి స్వామికి దండం 1,400 వడమాల అది కాంచీపురం పట్టుబట్టలు
పంచామృతాలు, పంచామృతం. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చెమ్మెలిక తేలి, సిరిపురం నుంచి సింధూరం తెప్పిస్తాం స్వామికి. తమిళనాడు పూలదండ, ఇది స్వామికి. ఇవన్నీ అయిపోయినాక స్వామికి 11 రకాల సృష్టిలో వచ్చినది ప్రసాదంతో పాటు మనం స్వయం పాకంతో తయారు చేసిన ప్రసాదాలు, ఈ రెండు కలిసి 11 రకాల ప్రసాదాలు స్వామికి ఉంటుంది. స్వామి పుష్పాలు, అభిషేకము, ప్రసాదాలు, బట్టలు, పట్టుబట్టలు ఎస్సేవేతానే అప్పుడు దేవి మొత్తం సమకూర్చేది నేనే. అందులో ఇంకోటి స్వామికి అభిషేకం అయిపోయినాక, నివేదన అయిపోయినాక స్వామికి 108 రకాల హారతులు ఇస్తాం. 108 రకాల హారతులు. ఫస్ట్ కుంభహారతి అని ఇట్లా ఉంటది. దాని తర్వాత దోహారతి అంటే రాత్రి పగలు సూర్యుడు చంద్రుడు మంచి చెడ. మూడో హారతి అంటే త్రిశక్తి స్వరూపం అమ్మవారిది. 4వ హారతి అంటే 4 వేదాలు, 4 దిక్కులు. 5వ హారతి అంటే పంచముఖ ఆంజనేయ స్వామి, పంచగ్రహాలను ఆయన అధిపతి, పంచభూతాల అధిపతి ఆయననే. 6వది షణ్ముఖ శర్మ విష్ణు, ఆయన సుబ్రహ్మణ్య స్వామి. 7వది 7 జన్మలు, 7 వారాలు, 7 కొండలు వెంకటేశ్వర స్వామి. 7 జన్మలు, 7 వారాలు, 7 కొండలు వెంకటేశ్వర స్వామి. 8 అష్టలక్ష్మి, అష్టదిక్పాలకుడు అంతా ఆయననే ఆంజనేయ స్వామి. 9 వారాలు, 9 రత్నాలు, 9 గ్రహాలు, అన్నిటికీ అధిపతి ఆయననే కాబట్టి 9వ హారతి ఇస్తాం. 10వది దశావతారం, రాముడు దశావతార స్వరూపుడు కాబట్టి 10వ హారతి. 11వ హారతి ఎందుకు ఇస్తామంటే ఆయన 11వ రుద్రుడు ఆంజనేయ స్వామి కాబట్టి 11వ హారతి ఇస్తాం. 21వ హారతి ఎందుకు ఇస్తామంటే అర్ధమండలానికి, నాభికి, దానికి ఒక మండలానికి నాభి ఎక్కడ అర్ధమండలం కాబట్టి ఆ హారతి ఇస్తాం. దాని తర్వాత 32వ హారతి ఇస్తాం స్వామికి. ఆ రాముడి మూల మంత్ర అక్షరాలు 32, 32వ హారతి ఇస్తాం. దాని తర్వాత 108 హారతి ఇస్తాం స్వామికి. ఈ మందం ఉంటుంది 108 హారతులు ఒకటేసారి. అది అసలు ఇన్ని హారతులు ఉంటాయని అంటే అట్లా హారతి ఇచ్చాక आपण केली मालूम छे का तो इससे कार्यक्रम कति कोई मध्य मडगु आंजनेय स्वामी గర్భగుడిలో జరగదు. 4వ తారీఖు జయరామ స్వామి హాతే పరన చాలా మొత్తం ఈ కార్యక్రమం టోటల్ కార్యక్రమం మొత్తం నేను డబ్బు పెడతా, నేను అన్ని తెస్తా, కానీ నా గురువు చేతి నుంచి ఈ కార్యక్రమం నడుస్తుంది. తమన్ భ్యాసమే కద్ర వర్ష తమిసే దేవన్ దేరేజ్ అవి 14 సంవత్సరాలు. ఈ సంవత్సరం కాదు 13 వేగి ఇది 14 సంవత్సరాలే తమ దేవేర్వాసు అత్రా కర్ర భ్యాసమే ఏర్ వల్ల తమ లాభం కాయం భ్యాసమే ఏక్ సంవత్సరం. భగవంతుడి దగ్గర లాభం నష్టం అనేది మనం ఎప్పుడు భావించాలి. మన ధర్మం, మన కర్తవ్యం. ఒక మానవ జన్మగా వచ్చినాము, తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు, గురువు విద్య ఇచ్చిండు. దీనికి సార్థకం చేసుకోవడానికి మనం అనేది ఏం చేయాలి, మనం భగవంతుడికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆయన సంకల్పము, మనం చేసే పద్ధతి అంతే. దీనికి లాభ నష్టం లేదు. నేను ఒక చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిన అంటే స్వామి అనుగ్రహం, గురువు ఆశీస్సు, ఇంతకంటే ఏదేం లేదు. जो मैक्सिमम अभी इससे वेरेज ने भैया स्वामी नॉर्मल कतरा వరకు ఖర్చు వేరిస్తాం అది చెప్పు. అది కేరే ఎందుకంటే దేవుడికి చేసే పూజ, దానం చేసిన వస్తువు ఇది చెప్తే దానికి ఫలితం ఉండదు. ఇది చెప్పు. నేను ఒక్కటే అనుకున్నా స్వామి, నా ఊపిరి ఉన్న రోజులు నా గురువుని మర్చిపోను, ఆ స్వామిని మర్చిపోను. నిజంగా ఈ కార్యక్రమం అద్భుతం కేను భైయా స్వామి. అందులో లాస్ట్ మళ్ళీకి మహాభోగ్ ఉంటుంది స్వామి. మహాభోగ్ దాదాపు 21 కిలోల స్వామికి ప్రత్యేక నైవేద్యం తయారు చేసి మన గురుగారితో ఆ భోగి చేస్తే ఈ సంవత్సరం మధ్యమడుగు ఆంజనేయ స్వామి పూజ అయిపోయింది. ఈ కాయిన్ టైమింగ్ ఎలా స్వామి భోగ్ బండారు? ఇది అక్కడ పూర్ణవతి అయిపోయినాక వచ్చి తర్వాత 10-11 ఇది కార్యక్రమం. అక్కడ అమ్మవారు ఉంటది. అమ్మవారికి 9 రకాల చీరలు, 9 రకాల జాకెట్, 9 రకాల గాజులు, బొట్టు, కాటిక, అద్దం, దువ్వెన, ముక్కు పుడక, వడ్డానము, ఇవన్నీ అమ్మవారికి తీసుకొచ్చి అమ్మవారికి 11 బిందెలు, నీ గోదావరిలో పంచామృతాలు ఆమెకు, శివుడికి మారేడు దళాలు, ఆయనకు 11 బిందెల గోదావరి నీళ్ళు, ఆయనకు పంచామృతంతో అభిషేకం. అంతా మనమే చేస్తాం. जो भगवान చేయకన్ కజగన్ కొందర రచ్చబ ఉందిన భియా స్వామి నిదర్శనంగా లేలా. भिया स्वामी ने भगवान अनुग्रह చేయితో इसे काम करिए
हाँ ये नहीं बापू అనుగ్రహం एक रहतो त्या सामान तो స్వామి एक చిన్న కార్యక్రమం కర్ణకంతో చాలా కష్టం అవును అలాంటిది మా ఎస్సే లేను ఒక మధ్యమడు ఆన్ ప్రతిదీ కర్ణకంతో భగవానేర్ అనుగ్రహంతో పాటు గురు ఆశీర్వచనం చాలా సంపూర్ణంగా రత్తో వచ్చేసాయి మారు గురు సంపూర్ణంగా రచ్చమని కాకపోతే ఒకటి కాదు కదా స్వామి మా గురువు కన్నా ఎక్కువ రూని मार बिजी शेड्यूल स्वामी बिजी शेड्यूल अब आपण काय मन काय अवसर तो मौड फोन काय अवसर तो मजा अत्र हमारा आवाज दादाపు 27 సంవత్సరాలు ఇది हमारा फर्स्ट परिचय में इसको अभी ऊच तायाचा एकदा पगडतान माथेवर पाडदोड छे एकदा हेड फॅन छे आपण काय करतो आपण बापू होतो बापू हीच ताई अजय जे काय छे बापू ऐसे स्वामी राहते परत ఈ కార్యక్రమం జరగాचा करेवाळो मैं भगवान कराया रेन से समकूर्चे वाला सेन चलाए वाला गुरु గురు इज मार्स जो देख रहे जो से प्रेक्षకులు भी आओ भगवान ఖచ్చితంగా आपडेच मारत सर आप मन भगवान काय को देरो कोणी मौन कसन ढोको म माळा कसन घालो कोणा रास आदमी केरेच असो स्वामीना असून भ्या स्वामीनी दर्शనం घेऊन कसन गतो 14 సంవత్సరాలే होत జరగజోకోన్ అసలు అదృష్టంగా భావించను ప్రతిదీ पिसा कतरा भी वेद आ कोई भी गवर्नमेंट जॉबर भी पेद्द पेद्द पॉलिटिशियंस भी हर एक मंगळवार मुंदेर जीत में माती काडन भगवान दिन जोगन कोई सकाळी देखतो आज ह्या वृत्ती डॉक्टर रहतो ये क्लिनिक एक चिन्ह हॉस्पिटल लांటి चलावतोय ओमा हर मंगळवार मेर मार भगवान वासू देरो चुकन किरवच कनक तो निजंगा कतला माझी हे समज काय ना